హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ భక్తుడు అంటున్నాడు 40వ కీర్తన 13వ వచనంలో, దయచేసి యెహోవా నన్ను రక్షించు. ఎందుకు అంటున్నాడంటే ఆయన 17వ వచనంలో, నేను శ్రమల పాలైపోయాను, నన్ను కాపాడు. నేను అప్పుల పాలైపోయాను, నన్ను కాపాడు. నేను కష్టాల పాలైపోయాను, నన్ను కాపాడు ప్రభువా. నన్ను ఎవరూ ఆదరించట్లేదు ప్రభువా, నన్ను కాపాడు దేవా అని చెప్పి భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఆయన అన్నాడు ఈ 16వ వచనంలో, నిన్ను వెతుకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సాహిస్తారు. ఆయన మనం ఎతకాలి, వెతుకుని మీకు దొరుకును. మనం వెతికితే దేవుడు దొరుకుతాడు. కనుక దేవుని బిడ్డలమైన మనము దేవుని యొక్క నామాన్ని మహిమపరిచేవారుగా ఉండాలి. ఆయన నిన్ను విడిచిపెట్టడు, నీ కుటుంబానికి తోడుగా ఉంటాడు. దేవుని బిడ్డలమైన మనము ప్రార్థన చేయాలి. పరమ తండ్రి, ఇదిగో నాయన ఈ మాటలు విన్న బిడ్డలు ఆ శ్రమల నుంచి విడిపించు, కష్టాల నుంచి విడిపించు, బాధల నుంచి విడిపించి మీరు మాత్రమే మహిమ తెచ్చుకోండి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.